గంభీర్ చేతిలో టీమిండియా ఫ్యూచర్, గందరగోళంలో ఇండియన్ క్రికెట్ టీం. అసలు నిజమైన టీమిండియానేనా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడింది? ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్లో నిలిచిన టీమిండియా లాస్ట్ స్టెప్ మీద పట్టు విడుపు అయినా సరే టీమిండియా హీరోనే అని చెప్పుకోవచ్చు ఆ ట్రోఫీలో. తర్వాత ఐసీసీ T20 వరల్డ్ కప్ స్లో పిచ్చెస్, బౌలింగ్ పిచ్చెస్. ఒక T20 మ్యాచ్లో 90 పరుగులు చేసింగ్ అయినా అంత ఈజీగా అయితే గెలలేదు. అలాంటి లీగ్ స్టేజ్ని దాటుకొని పోరాడి తర్వాత సూపర్ 8లో కరేబియన్ దీవుల్లో స్పిన్ పిచ్చుల పైన గెలిచి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించి, అలానే ప్రీవియస్ ఐసీసీ T20 వరల్డ్ కప్ అంటే 2022 సంవత్సరంలో సెమీస్లో ఇండియాని దెబ్బతీసేసిన ఇంగ్లాండ్కి చుక్కలు చూపించి దర్జాగా ట్రోఫీని అందుకుంది టీమిండియా. అలానే ఈ ఘనతకు దారులు వేసిన మెయిన్ పిల్లర్ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కి ఘన వీడ్కోలు పలికాం. అయితే ఇవన్నీ సాధించింది టీమిండియానే. ఇప్పుడు శ్రీలంకతో ఆడిన టీమేనా ఇవన్నీ సాధించింది అనే సగటు అభిమానికి ఆందోళన అయితే స్టార్ట్ అయింది. ట్రాక్ తప్పుతున్న ఇండియన్ బ్యాటర్స్ గురించి, అలానే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గురించి స్పెషల్ ఫోకస్ చేస్తూ పార్ట్లుగా వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఇది పార్ట్ 1గా ముందు వీడియో. ముందుగా టీమిండియా అడ్వెంచరస్ బ్యాటర్స్ లైవ్ తప్పుతున్నారనే చెప్పుకోవచ్చు. ముందుగా మన బ్యాటర్స్ ఎవరైనా పరిశీలిద్దాం. రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్గా హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రియాన్ పరాగ్, రింకు సింగ్ కూడా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ గురించి ఇప్పుడల్లా ఈ వన్డే ఫార్మాట్లో చూడకపోవచ్చని నా ఒపీనియన్. ఎందుకంటే 2026 T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని కంప్లీట్గా సూర్యకుమార్ యాదవ్ని T20 ఫార్మాట్కి పరిమితం చేయనున్నారు. సో అతని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం లేదు. అయితే ముందుగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటారు. రోహిత్ శర్మ, ఇతని గురించి తప్పు పట్టడానికి 1% కూడా ఎంతవరకు ఎవ్వరికి రైట్ లేదండి. ఇప్పుడు అనే కాదు, వరల్డ్ కప్కి ముందు అలానే ఆడాడు, తర్వాత వరల్డ్ కప్లోనూ అలాగే సేమ్ టు సేమ్ ఆడాడని చెప్పవచ్చు. వన్డే వరల్డ్ కప్ నుండి టీమిండియా ఓపెనింగ్ గేర్స్ కంప్లీట్గా మార్చేశాడు. రావడంతో 5th, 4th గేర్లో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులను కామ్ చేసేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. టీమిండియాని తన కెప్టెన్సీతోనే అలానే కాదు తన బ్యాటింగ్తో కూడా విన్యాసాలు చూపించి ఫైనల్స్ దాకా చేర్చాడు. అయితే ఆ శ్రమ అంతా ఫైనల్లో ఓటమి వల్ల పోయింది. ఓకే, లిమిట్ లక్ లేదు అనుకుందాం. తర్వాత ఐసీసీ T20 వరల్డ్ కప్లో కూడా ఇదే దూకుడు కంటిన్యూ చేశాడు, ట్రోఫీ అందించాడు. తర్వాత శ్రీలంకతోనూ వన్డే సిరీస్లో కూడా అదే సత్తా చాటాడని చెప్పాలి. నాట్ ఓన్లీ బ్యాటింగ్, కెప్టెన్సీలో కూడా తన టాక్టిక్ కంప్లీట్గా చూపించాడు. బట్ ఒక్కడు ఎంతవరకు పోరాడతాడు? అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకి 100 out of 100 ఇవ్వచ్చు, దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. తర్వాత శుభ్మాన్ గిల్, ఇతని పరిస్థితి ఏంటి? కోచ్ గంభీర్ రాక శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. IPL 2023లో 17 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో సగం మ్యాచ్లు కూడా గుజరాత్ని గెలిపించలేకపోయిన పరిస్థితి. ఎక్స్పీరియన్స్ లేదు, ఫామ్లో లేడు. అలానే ఐసీసీ T20 వరల్డ్ కప్ నెగ్గిన టీంలో అంటే స్క్వాడ్లో కూడా అతని పేరు లేదు. కానీ అతన్ని గంభీర్ గిల్ వైస్ కెప్టెన్గా మార్చేశాడు. సో ఇది దేనికో గంభీర్ మరియు టీమిండియా మేనేజ్మెంట్కే తెలియాలి. శ్రీలంకతో T20 సిరీస్లో 2 మ్యాచ్లు ఆయన గిల్ 73 పరుగులు అయితే చేశాడు. ఇది ఓకే, T20 ఫార్మాట్ కాబట్టి టీం మీద అంత ఎఫెక్ట్ అయితే చూపించదు. బట్ వన్డే సిరీస్లో స్లోగా స్పిన్ పిచ్ల మీద కూడా గిల్ స్లోగా ఆడతాడని అందరికి తెలిసిందే. దాంట్లో కూడా బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 3 వన్డేల్లో బ్యాటింగ్ చేసిన గిల్ కేవలం 57 పరుగులే చేయగలిగాడు. ఇలాంటి వైస్ కెప్టెన్ మనం భరించాలనే ఫీలింగ్ అభిమానులు తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మరో ఓపెనింగ్ ఆప్షన్ యశస్వి జైస్వాల్, సూపర్ బ్యాటర్, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. బట్ వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా స్క్వాడ్లో అలానే ప్లేయింగ్ లెవెన్లో ఆడించడం కోసం జైస్వాల్ బలనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీలంకతో వన్డే సిరీస్ గాను సెలెక్ట్ చేసుకున్న స్క్వాడ్లో ఓపెనింగ్ అయితే బ్యాకప్ లేదు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అని చెప్పి సూపర్గా స్ట్రెంతీగా ఉన్న మిడిల్ ఆర్డర్ని కెలీకి రచ్చ చేసిన గంభీర్ ఓపెనింగ్కి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేశాడని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత ఫస్ట్ డౌన్ విరాట్ కోహ్లీ, ద చేజ్ మాస్టర్ బ్యాక్ ఫుట్లో కనబడుతున్నాడు. గిల్ ఫెయిల్ అయినా, జైస్వాల్ ఫెయిల్ అయినా, ఈవెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఎవరు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. బట్ కోహ్లీ ఫెయిల్ అయితే ఇది డెఫినెట్లీ అపోనెంట్ టీంకి కంప్లీట్గా బూస్ట్ అప్ అని చెప్పవచ్చు. సో కోహ్లీ వల్లే అది జరుగుతుంది. తను అవుట్ అవ్వగానే రెచ్చిపోతుంది అపోనెంట్ టీం. కాసేపు క్రీజ్లో సెట్ అయ్యి భారీ స్కోర్గా మలచగలిగితే విరాట్ కోహ్లీ. సో వన్డే వరల్డ్ కప్ హైయెస్ట్ రన్ గెటర్గా ఉన్న విరాట్ కోహ్లీ, IPLలో దుమ్ము దులిపేసి హైయెస్ట్ రన్ గెటర్గా ఉన్న విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్లో చెత్త కొట్టేస్తాడు అనుకున్నాం. కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. బట్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన క్రూషియల్ మ్యాచ్లో అంటే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద ఎరగ తీసేశాడు. సో కోహ్లీ ఓవరాల్గా ట్రాక్లో రావడం చాలా అవసరం ఇప్పుడే అర్థమవుతుంది.
దట్ ఈస్ విరాట్ కోహ్లీ. ఆ కోహ్లీ కోసం వెయిటింగ్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక గంభీర్తో గొడవలు ఏంటి ఆ పరిస్థితి అనుకుంటే అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ ఎంతగా ఉందో అది గేమ్లో విరాట్ కోహ్లీ కనబడలేదని చెప్పుకోవాలి. అలాగే మూడో వన్డేలో చాలా అగ్రెసివ్గా కనబడ్డాడు. కోహ్లీ కుమ్మేస్తాడు అనుకున్నాం, అందరు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ వన్ మోర్ డిస్సాటిస్ఫాక్షన్ అయితే టీమిండియా ఫ్యాన్స్కి వచ్చింది. ఇప్పటికైనా విరాట్ కోహ్లీ ఫోకస్ కనుక పెట్టకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ మీద నమ్మకాలు వదులుకోవాల్సింది. ఎందుకంటే ఎంతమంది బ్యాటర్స్ క్రీజులో ఉండి ఆడినా ఎప్పటిదాకా ఆడతారో తెలియదు. బట్ కోహ్లీ ఒక్కడ ఆడితే మాత్రమే మ్యాచ్ గెలిపించేదాకా క్రీజులో అయితే ఉంటాడు. తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ నుండి అసలైన తలనొప్పి క్రియేట్ చేశాడు గంభీర్. ఎవరైనా న్యూ హెడ్ కోచ్ వస్తే ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. బట్ మన గంభీర్ మాత్రం కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. కోహ్లీ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, లేదంటే రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ఇది మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే. బట్ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా దుబేని, అక్షర్ పటేల్ని, వాషింగ్టన్ సుందర్ని 4th స్పాట్లో ఇన్వాల్వ్ చేసి మరీ ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ చేశాడు. యాక్చువల్గా శ్రేయస్ అయ్యర్ 4th స్పాట్లో పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ అతన్ని కాదని వేరే బ్యాటర్స్ని ఆడించి చాలా పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేశాడు. నా ఒపీనియన్ ప్రకారం ప్రజెంట్ ఇండియన్ టీంలో శ్రేయస్ అయ్యర్ అంత బాగా స్పిన్ని ఎవరు ఆడలేరు. ఇది ఆల్రెడీ వన్డే వరల్డ్ కప్ 2023లో 3 సెంచరీలతో శ్రేయస్ అయ్యర్ ప్రూవ్ చేశాడు కూడా. సో 4th స్పాట్కి ఇతన్ని మించిన ప్లేయర్ ఎక్కడ దొరకడు. సో ఇతన్నే 4th స్పాట్లో ఆడిస్తే బాగుండని నా ఒపీనియన్. తర్వాత కేఎల్ రాహుల్ వరస్ట్ ఇన్ ఫామ్, బట్ బాగా ఆడతాడని నమ్మకం. శ్రీలంకతో వన్డే సిరీస్లో స్పెషలిస్ట్ కీపర్ అయిన రిషబ్ పంత్ అదిగా లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కాదనుకొని కేఎల్ రాహుల్కి అవకాశాలు ఇవ్వడంతో బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అంతకంటే ముందు క్యాచెస్ విన్స్ ద మ్యాచెస్, ఒక్క మ్యాచ్లో అయితే 3 క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇది పరిస్థితి. నాకు తెలిసి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇలాంటి ప్రయోగాలు ఆపి రిషబ్ పంత్ని 5th ప్లేస్లో ఆడిస్తే బాగుండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాకప్గా కేఎల్ రాహుల్ ఉంచొచ్చు. తర్వాత రియాన్ పరాగ్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, ఇవన్నీ వేస్ట్ ప్రయోగాలు గంభీర్వి. దగ్గరలో ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టుకొని ఎందుకు ఇవన్నీ? ఇవి T20 ఫార్మాట్లో ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించవు. ఎందుకంటే ఒక T20 మ్యాచ్లో మొత్తం మీద టీమిండియా ఫేస్ చేయాల్సిన 120 బంతులు, తలో 10 బంతులు ఆడినా కూడా మ్యాచ్ మీద అంత ఎఫెక్ట్ అయితే చూపించవు. ఇది 50 ఓవర్స్ ఫార్మాట్. సో పిచ్చి ప్రయోగాలు అయితే అనవసరం. ఇక తర్వాత ఆల్రౌండర్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే వీళ్ళ గురించి పార్ట్ 2 వీడియో అయితే చేస్తా. సో శివన్ దుబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ ఈ ప్రయోగాలన్నీ వన్డే ఫార్మాట్లో చేయకుండా ఇప్పుడుంటే బాగుంది. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. ఈ బ్యాటింగ్ ఆర్డర్ తర్వాత ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, తర్వాత అక్షర్ పటేల్, లేకపోతే అక్షర్ పటేల్ ప్లేస్లో రవీంద్ర జడేజా సెట్ చేస్తే బాగుండు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దృష్టిలో పెట్టుకుని అయితే గంభీర్ ఈ ప్రయోగాలన్నీ ప్రజెంట్ ఆపేస్తే బాగుండు. ఎందుకంటే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఇక తర్వాత అంటారా, తర్వాత ఎప్పుడో 2027లో వరల్డ్ కప్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యలో ప్రయోగాలు అయితే చేసుకోవచ్చు. ఇది పరిస్థితి. అయితే T20 వరల్డ్ కప్ నెగ్గిన ఆనందం నుండి గంభీర్ ఒక్కసారిగా టీమిండియా ఫ్యాన్స్ని వెనక్కి లాగేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నెగ్గేస్తుంది టీమిండియా అనే ఊపులో చాలా మంది ఉండిపోయారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్ కంట్రీ పాకిస్తాన్. ఒకవేళ టీమిండియా కనుక లాహోర్ వెళ్తాం ఇష్టపడకపోతే హైబ్రిడ్ మోడ్లో ఈ సిరీస్ అయితే జరుగుతుంది. అప్పుడు ఇండియా మ్యాచ్లన్నీ ఖచ్చితంగా లంకలోనే జరుగుతాయి. లంకలో కూడా నిన్న ఆడిన పిచ్లో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. అదే పిచ్ల్లో కనుక టీమిండియా ఆడాల్సి వస్తే ఏందా పరిస్థితి అని ఇప్పటి నుండే భయం అయితే స్టార్ట్ అయింది ఫ్యాన్స్కి. అయినా నో ప్రాబ్లం, ఛాంపియన్స్ ట్రోఫీ టైంకి జస్మిత్ బుమ్రా, మహమ్మద్ షమి, అలానే హార్దిక్ పాండ్యా, కుదిరితే సూర్యకుమార్ యాదవ్ కూడా అవైలబుల్లో ఉంటారు కాబట్టి ఇంత టెన్షన్ అయితే లేదని చెప్పుకోవచ్చు. బట్ ప్రయోగాలు మాత్రం గంభీర్ ఖచ్చితంగా పక్కన పెట్టబోతే టీమిండియా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని నా ఒపీనియన్. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ముందు గంభీర్ చేసిన ఈ ప్రయోగాల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఎఫెక్ట్ అయితే ఎలా ఉండబోతుంది టీమిండియా మీద అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.